హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు వేణి క్రాఫ్ట్స్ డిజైనర్. ఇదిగోండి, ఈ వీడియోలో మీ అందరికీ నేను చూపించేది చికెన్ ఆవకాయ ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను చూపిస్తాను. దీనికోసం నేను ఏ విధమైన ప్రిజర్వేటివ్స్ వాడట్లేదండి. నిమ్ముప్పు అటువంటి ఏమీ వాడట్లేదు. న్యాచురల్గా చేసుకునే పద్ధతి మీ అందరికీ చూపిస్తాను. చికెన్ ఆవకాయకి కావలసిన ఐటమ్స్: పావు కేజీ చికెన్, శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అండి, బోన్లెస్ చికెన్. పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, ఆవాలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఆయిల్. పెద్ద సైజు నిమ్మకాయలు 2 రసం తీసి పెట్టుకున్నానండి. ఒకవేళ పెద్ద సైజు లేకపోతే చిన్నవి 3 తీసుకుని రసం తీసుకోవాలండి. పావు కిలో చికెన్కి 2 నిమ్మకాయలు పెద్దవి అవుతే సరిపోతాయండి. పెద్దవి కాకపోతే చిన్నవి అవుతే 3 తీసుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లిపాయ 1 పడుతుందండి, ఎండుమిర్చి ముక్కలు. ముందుగా మనం చికెన్ని, ఈ పావు కిలో చికెన్ని బోన్స్ ఏమీ లేకుండా తీసుకోవాలండి. దీన్ని ఒక 2 గంటలు నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇలా చికెను చిన్న చిన్న ముక్కల కింద కోసుకునండి. చిన్న చిన్న ముక్కల కింద బోన్ లేకుండా కోసుకున్నాం. వాటర్ ఏమీ లేకుండా ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. చికెన్ ఆవకాయ కదండి, మరి పెద్ద పెద్ద ముక్కలు ఉండకూడదు, చిన్న ముక్కలుగా ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ చికెన్లో మనం పసుపు వేసుకుందామండి. ఒక చిన్న స్పూన్ పసుపు, కారం ఇలా మనం నానబెట్టుకోవాలండి. ఒక స్పూన్ కారం వేసుకున్నామని మళ్ళీ మనం వేయించుకునేటప్పుడు కూడా వేసుకుంటాం. ఒక పెద్ద స్పూన్తో ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. ఒక 2 స్పూన్లు ధనియా పౌడర్, సాల్ట్ అండి. ఇందులో నేను కల్లుప్పు వాడట్లేదు, గమ్మున నానదు కదండి, అందుకు నేను సాల్టే వేసుకుంటున్నాను. 1 స్పూన్. మళ్ళీ మనం వేయించుకునేటప్పుడు అప్పుడు చూసుకుని వేసుకోవచ్చు. ఈ 2 కాయలతో మనం నిమ్మకాయతో రసం తీసుకున్నాం కదండి, అదంతా వేసుకుని బాగా కలుపుకొని ఈ విధంగా కలుపుకొని 2 గంటలు నానబెట్టుకోవాలండి. మూత పెట్టేసి నానబెట్టుకుందాం. 2 గంటల తర్వాత కతిమా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనం 2 గంటలు నానబెట్టుకున్న చికెన్ ఈ విధంగా తయారయ్యిందండి. మంచి స్మెల్ వస్తుందండి. అన్ని మసాలా అన్నీ వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, నిమ్మరసం అన్నీ వేసాం కదా, ఉప్పు అన్నీ బాగా మ్యాగ్నేట్ అయిందండి. ఇప్పుడు దాని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇది పక్కన ఉంచుకుని మనం ఆవాలు అవి గ్రైండ్ చేసుకుందాం, చూద్దాం. మనం ఎల్లుల్లిపాయ అన్నీ రేకల కింద తీసుకురండి. ఒక పెద్ద వెల్లుల్లిపాయ అవన్నీ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఆవాలు, ఆవు పిండి అవి తయారు చేసుకోవాలి కదండి, ఒక 2 స్పూన్లు, 2.5 స్పూన్లు ఆవాలు వేసుకున్నాను. ఇప్పుడు జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర. ఇవన్నీ కలిపి మనం మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇలా తయారైందండి. ఈ విధంగా దీన్ని మనం పక్కకు పెట్టుకుందాం. మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నామండి. ఆ ప్యాన్ హీట్ అయ్యాక
మనం ఆయిల్ వేసుకుందాం. ప్యాన్ హీట్ అయిందండి. ఆయిల్ వేసుకుందాం. ఇది ఆవకాయ కదా, కొంచెం ఎక్కువే పడుతుంది. ఆ మాత్రం నూనె వేసుకోవాలండి. పెద్ద స్పూన్తో ఒక 8 స్పూన్లు, 8 నుంచి 10 స్పూన్లు ఆయిల్ పడుతుందండి. ఆవకాయ కదా, చికెన్ ఆవకాయ కదండి, కొంచెం ఆయిల్ పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తాలింపు వేసుకోవాలండి. ఆవాలు కొద్దిగా, ఇప్పుడు జీలకర్ర కొంచెం, ఎండుమిర్చి ముక్కలండి. అవి వేసుకున్న తర్వాత కొంచెం వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయండి. ఫ్రై అవడం స్టార్ట్ అయింది. ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. తాలింపు వేగిందండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి వేద్దామండి. ఒక స్పూన్. ఆల్రెడీ చికెన్ నానబెట్టినప్పుడు మనం ఆల్రెడీ వేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్లో కూడా ఒక స్పూన్ వేసుకున్నామండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అవి బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం సిమ్లోనే, మీడియంలో పెట్టుకున్నానండి. మరీ సిమ్లో ఏం కాదు, మీడియంలో పెట్టుకున్నాను ఫ్లేమ్. అల్లం వెల్లుల్లి పచ్చి లేకుండా కొంచెం వేయించుకోవాలండి. అంటే మనకి ఈ చికెన్ ఆవకాయ అన్నది కొన్ని రోజులు స్టోర్ ఉంటుంది కదండి. మనం తడేది తగలకుండా పెట్టుకుంటే 6 months స్టోరేజ్ ఉంటుందండి. కారం అండి ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. నా టేస్ట్కి తగ్గట్టుగా నేను ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి కారం. మీరు తినే స్పైసెస్ని బట్టి మీరు కారం అన్నది ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ధనియాల పౌడర్ అండి ఒక 2 స్పూన్స్. మీకు గ్రేవీనెస్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. నేను ఒక 3 స్పూన్స్ యాడ్ చేశాను. అవి బాగా ఫ్రై అవుతున్నాయి. మీరు చూడొచ్చు, బబుల్స్ వచ్చి బాయిల్ అవుతుంది కదా ఆయిల్లో. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నామండి. ఇదంతా బాగా ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు చికెన్ కూడా యాడ్ చేసేసుకుంటున్నామండి. మనం 2 గంటలు నానబెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టామండి. సిమ్లో పెట్టుకుని ఉడికించుకుందాం. ఒక అరగంట పడుతుందండి. చికెన్ అంతా బాగా ఉడకాలి కదండి. పచ్చివాసన ఏమీ లేకుండా, పచ్చేమీ లేకుండా చికెన్ ముక్క మనకి బాగా వేగాల, నూనెలో అంతా కుక్ అయిపోవాలండి. అందుకు సిమ్లో పెట్టుకుని మనం లిడ్ క్లోజ్ చేసుకుని, లిడ్ కూడా పెట్టేసుకునండి ఉడికించుకుందాం. ఈ విధంగా క్లోజ్ చేసుకుని ఉడికించుకోవాలి. మన చికెన్ ఆవకాయ ఉడుకుతుందండి. ఇంకా టైం పడుతుంది. చూడండి, ఒకసారి ఇలా కలుపుకుంటానండి. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ఇప్పటికి 10 minutes అయ్యిందండి. ఇంకో 20 minutes వెయిట్ చేయాలండి. 1/2 hour పడుతుందండి. సిమ్లోనే పెట్టి కుక్ చేస్తాం మనం, హైలోని మీడియంలోని పెట్టట్లేదండి. చికెన్ అంతా బాగా ఉడకాలి కదా, ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం.
ఇదిగోండి మన చికెన్ అయితే ఇలా కుక్ అవుతుంది. ఇలా కుక్ అయ్యేటప్పుడే మనం ఒకసారి పీస్ ఎలా ఉడికిందో కూడా చెక్ చేసుకున్నామండి. గరిటెను పెట్టి అలా చికెన్ ముక్కను నొక్కితే చూడండి మనకి చాలా వరకు 70% వరకు చికెన్ అయితే ఉడికిపోయిందండి. అలా నొక్కాలి, చెక్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆవాలు, వెల్లుల్లి, జీలకర్ర, ఆ పేస్ట్ యాడ్ చేసుకుందామండి. ఇంకా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు కుక్ అవ్వాలండి. ఈ టైంలో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసుకుని మనం కలుపుకోవాలండి. బాగా కలిసేలాగా కలుపుకోవాలి, కుక్ అవ్వాలి కూడా చికెన్. అలా ఆ విధంగా కలుపుకోవాలండి. మొత్తం అదంతా చికెన్లో కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందామండి. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ చెక్ చేసుకుందాం. మూత పెట్టేసి ఉడికించుకుందాం. మన చికెన్ ఆవకాయ అయితే బాగా ఉడుకుతుందండి. మంచి స్మెల్ వస్తుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుందండి. ఈ టైంలో మనం సాల్ట్ కూడా కావాలంటే చెక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం మనం గరం మసాలా కూడా యాడ్ చేద్దాం. ముక్కది కూడా బాగా ఉడికిందండి. గరం మసాలా యాడ్ చేసి మీరు తినే స్పైసీని బట్టి కూడా గరం మసాలా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దాన్ని ఒకసారి కలుపుదామండి. బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ ఒకసారి మూత పెట్టి కుక్ అవ్వండి. ఆయిల్ కూడా ఈ రోజుల్లో చాలా తక్కువ వాడమని చెప్తున్నారు కదండి అందరూ, డాక్టర్స్ అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయారు కదా. ఇదిగోండి ముక్క కూడా చాలా ఉడికిపోయింది. గరం మసాలా వేసాం కాబట్టి ఇంకొక 5 మినిట్స్ ఉంటే మనం ఆపేసుకోవచ్చండి. అదిగోండి ముక్క కూడా అందుకు సరిపడగానే ఆయిల్ వేసానండి, ఎక్కువ ఏమీ వేయలేదు ఆయిల్. మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కొంతసేపు రెస్ట్ ఇస్తే కూడా దీంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వస్తుందండి. ఇది చూడండి ఆయిల్ కూడా ఆల్మోస్ట్ బయటకు వస్తుంది, బబుల్స్లోంచి మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోండి. మన చికెన్ ఆవకాయ రెడీ అయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చాలా మంచి స్మెల్ వస్తుందండి. మా ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. ఈ ఆవకాయ అంటే కూడా నాకు చాలా ఇష్టం. మనం కొంచెం సేపు ఇలా రెస్ట్ చేసి దాన్ని మనం డిష్ అవుట్ చేసుకుందామండి. ఈ ఆవకాయకి, చికెన్ ఆవకాయకి మనం ఈ ప్రాసెస్లో చేసుకుంటారండి 6 మంత్స్ వరకు స్టోరేజ్ ఉంటుందండి. తడి ఏమీ తగలకూడదండి, తడి స్పూన్స్ అవి ఏమి పెట్టకూడదు. ఒక బాటిల్లో స్టోర్ చేసుకుని ఉంచుకుంటే మనకి 6 మంత్స్ వరకు స్టోరేజ్ ఉంటుందండి. చాలా ఎమీగా ఉంటుంది. చూడండి ఆయిల్ అంతా కూడా బయటకు వస్తుంది, చూడొచ్చు ఆయిల్ అంతా కూడా. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకుందామండి. మన చికెన్ ఆవకాయ అయితే రెడీ అయ్యిందండి. చాలా ఎమీగా ఉంది. మనం ఈ ఆవకాయలో తక్కువ ఆయిలే వాడామండి. డాక్టర్స్ కూడా మనకి ఆయిల్ తక్కువ వాడమని చెప్తున్నారు కదా. మనం ఈ చికెన్ ఆవకాయలో ఏ విధమైన ప్రిజర్వేటివ్స్ వాడలేదండి. అంతా న్యాచురల్గా ఉండే ప్రొడక్ట్సే వాడాం. నిమ్మకాయ, గరం మసాలా, ధనియాల పౌడరు ఇవన్నీ వాడామండి. ఫుడ్ కలర్ ఏమీ వాడలేదండి, న్యాచురల్ కారమే. మీరందరూ కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ కూడా ట్యాప్ చేయండి. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.